డబ్ల్యూఎంఎం భక్తి ప్రేక్షకులకు నా నమస్కారం. విషయం ఏంటంటే పితృదోషాలు అనేది చాలా రకాల దోషాల కల ఇది నిజంగా పితృ అనే దానికి సెట్ అయిపోతుంది. పితృదోషాలు కనుక ఉంటే మనం ఎన్ని శాంతులు, ఎన్ని పూజలు, ఎన్ని దానాలు, ఎన్ని జపాలు చేయించినా కూడా ఏ ఫలితం రాదు. పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళి ఇంట్లో లక్షలు కోట్లు పెట్టి యజ్ఞాలు యాగాలు చేస్తారు. ఇవి ఉట్టి అనవసరం. ఎందుకంటే 14 భువన భాండాల్లో మనం భూమి అనే దీని మీద ఉన్నాం, 7వ దాని మీద ఉన్నాం. దీనిపైన వచ్చేటప్పటికి భువర్లోకం అంటారు. ఒక దేవతలు తప్ప యక్ష గంధర్వ కిన్నెర కింపు గంధ విద్యాధరాదులందరూ వీళ్ళ మీద ఉంటారు. అంటే వీళ్ళు దేవతలకి తక్కువ, మనుషులకి ఎక్కువ. తర్వాత దీనిపైన ఉండేది సువర్లోకం. కేవలం దేవతలు, ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా ఉండేది ఈ సువర్లోకంలో. దీనిపైన మహర్లోకం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, తర్వాత ఈ పశుపక్షాదులు. గరుత్మంతుడు అంటే ఈ పశుపక్షాలు ఇవి కాదు, దేవతలకు సంబంధించిన పెద్ద పెద్ద పక్షులన్నీ మహర్లోకం. దానిపైన ఉండేది జనలోకం అంటారు. ఈ జనలోకంలో మనం చచ్చిపోయిన పితృదేవతలంతా అక్కడే జమ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే కింద నుంచి మనం ప్రార్థన చేయటం, వరాలు పొందటం, దేవుడు అక్కడి నుంచి ఇట్లా వేసేటం. ఇస్రేవని కూడా ఒక వలలాగా వేసి వీళ్ళు అడ్డం పడతారు. అదేంటి దేవుడే అడుగుతారు సాక్షాత్. అదేంటి ఎందుకు అట్లా చేసామంటే ఇవ్వటానికి నువ్వెవడు, అడగటానికి వాళ్ళెవరు. అదేంటి, అవును వాళ్ళు నాకు పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఇస్తే నేను ఇవ్వాలి కదా, నన్ను దాటుకుని నువ్వు ఎట్లా ఇస్తావు అని చెప్పి అడుగుతారు. అది ఏంటంటే పితృదోషాలు ఉంటే అట్లా జరుగుతాయి. పితృదోషాలు కనుక లేకుండా ఉంటే రకరకాల ఈ పరిహారాలు అవి చెప్తూ ఉంటారు. కొంతమంది అక్కడికి వెళ్దామని, కొందరు ఇక్కడికి వెళ్దాము, చిన్నవి కూడా చెప్తారు. చిన్నవన్నీ ఏ రోజుకి ఆ రోజే తప్ప శాశ్వత పరిష్కారం అంటూ ఉండదు. పితృదోషం కనుక తీయించుకోవాలి అంటే దీనికల్లా ముఖ్యమైన ప్రదేశాలు 2-3 ఉన్నాయి. ఒకటి పిఠాపురం అని పాదగయ అంటారు. పాదం లేకపోతే బాడీ ఎక్కడిది, బాడీ లేకపోతే తలకాయ ఎక్కడిది. బీహార్లో ఉన్న గైకెళ్ళి పితృ సంతర్పణ చేస్తున్నారు, ఏమీ అక్కర్లేదు. మనకి దగ్గరలో ఉన్నది ముఖ్యమైనది పిఠాపురం దగ్గర పాదగయ ఉన్నది. పాదగయలో కనుక ఎవరైనా వెళ్ళి ఫలానా అమావాస్య రోజు లేకపోతే దసరా అప్పుడు ముందు వస్తుంది, దసరాకి 15 మహాలయ పక్షాలు అంటారు. ఆ ఏ తిథిలో పోతే ఆ తిథిలో పోయి కనుక మీరు సరిగ్గా చేసి బ్రాహ్మణుడు కనుక మంచిగా మంత్రాల కింద చదివేటట్టయితే అక్కడ ఉన్న నానుడి ఏంటంటే డైరెక్ట్ మీ పితృదేవతలు మీకే కనబడతారు. శ్రద్ధగా చేయాలి. ఎప్పుడు చేసినా చేయకపోయినా ఈ పుష్కరాలు అప్పుడు కనుక చేసినా కూడా 12 సంవత్సరాలకి సరిపడా వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటుంది. అందుకే పితృదోషాలు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా పితృదోషాలు తీయించుకుంటేనే మీకు ఏమైనా అభివృద్ధి ఉంటుంది, లేకపోతే మనిషి సర్వనాశనం అయిపోతాడు. ఇది ఖచ్చితం. ఇది గ్రంథాల్లోనే ప్రామాణికంగా చెప్పబడిన అతిపెద్ద దోషం ఇది. దీనివల్ల మనుషులు ఎవరు కూడా సెటరైట్ కారు. మీరు చూస్తూనే ఉంటారు ఈ మధ్య పెద్ద వాళ్ళందరూ కోటీశ్వరులంతా కూడా తాగుడికి బానిసలు అయిపోతారు. ఇది కూడా పితృదోషమే. అంటే దోష లక్షణాలు ఎట్లా ఉంటాయో చెప్తున్నా. పితృదోషం ఉంది లేదు మనం ఎట్లా తెలుసుకోవాలంటే గర్భస్రావం అవ్వచ్చు, లేకపోతే పుట్టి చనిపోవచ్చు, అకాల మరణం, అంటే వావి భాష లేకుండా ఇంట్లో మరణాలు ఉంటాయి. ఇది ఫస్ట్ సింబల్. తర్వాత ఇంట్లో గోవులు చచ్చిపోవటం, పెళ్ళి చేసిన ఆడపడుచు విధవ ఇంటికి రావటం, ఇటువంటివి. ఇది ఒక్కడే కాదని చాలా రకాలుగా ఉన్నాయి. 8 రకాల పితృదోషాలు ఉన్నాయి. ముందు చెప్పుకుందాం. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే దోషం అనేది అంత భయంకరమైనది. ఈ దోషాలు తీయించుకుంటే కానీ సర్పదోషాలు తీయించుకోలేం, కాలసర్పదోషాలు తీయించుకోలేం, నాగదోషాలు తీయించుకోలేం, కుజదోషాలు, గ్రహదోషాలు ఏవి కూడా పోవు. ఇది కన్ఫర్మ్. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు. దాదాపు 1,00,000 మందికి పైగా నేను చూసినాను. ఇవి తీయించుకొస్తే కానీ నేను చెప్పనని చెప్తా. దానికి ఆధారం లాల్ కితాబులో కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వీటి ఆధారాలతోనే నేను ఇవన్నీ చెప్తున్నాను. నేనేది కూడా స్వయంగా చెప్పట్లేదు, గ్రంథాల ఆధారంగానే అన్నీ చెప్తున్నాను. పితృదోషం అనేది తీయించుకోవాలి. ఎందుకంటే పితృదోషం మన వ్యక్తికి ఇంటికి వెళ్తే ఏమండి ఇట్లా అయింది, మాకు ఇట్లా జరిగింది, పితృదోషం తీయించేసాం కదా అన్నాడు. ఎక్కడ తీయించారు? అక్కడ జరిగింది ఏంటంటే బ్రాహ్మణుడు సరిగ్గా మంత్రోచ్చారణ
చేయకపోవడం వల్ల దోషం ఉండిపోయింది. సరికదా తిరిగి మళ్ళీ అంటుకుంది. తిరిగి అంటుకుంటా అని చెప్పి మీరేమి భయపడక్కర్లేదు. మీరు ముందుగానే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సరైన బ్రాహ్మణ కనుక పట్టుకెళ్తే మీకు మంచిగా చేస్తారు. ఇవి ప్రధానంగా ఆంధ్ర వరకు వచ్చేటప్పటికి పిఠాపురం, తెలంగాణ వరకు వచ్చేటప్పటికి కృష్ణానది ఒక చోట పేరు గుర్తురావట్లే, గణపతి గడ్డ అని చెప్పింది, మిర్యాలగూడ దగ్గర ఉంటుంది. అది ఆంధ్రాకి తెలంగాణకి బార్డర్. పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, విష్ణు సిమెంట్స్ అని, దాని దగ్గర పేరు గుర్తుకు రావట్లే. అక్కడ ఒకటి. తప్పితే అలంపూర్లో తుంగభద్ర కృష్ణ కలిసిన చోటులో అక్కడ శ్మశాన నారాయణుడు అని చెప్పి అంటారు. అది అలంపూర్కు జోగులాంబ గుడికి వెళ్ళే ముందే 2 కిలోమీటర్ల ముందు కుడివైపున హరిత హోటల్ నుంచి లోపలికి వెళ్ళిపోతే మీకు కిలోమీటర్కి వచ్చేస్తుంది టెంపుల్. అక్కడ కనుక మీరు అమావాస్య రోజు కానీ, తర్వాత మహాలయ పక్షాలు కానీ, తర్వాత ఈ దసరా ముందు మహాలయ పక్షాలు వస్తాయి, సంక్రాంతికి కూడా. ఇక్కడ నైవేద్యం ముఖ్యం. నైవేద్యం కూడా ఎవరు చేయాలి? ఇంటి కోడలు చేయాలి. ఇప్పుడు పెళ్లి కాని అబ్బాయిలు ఉన్నారంటే వాళ్ళ అమ్మగారు చేయాలి, ఎందుకంటే ఆవిడ కోడలే. పెళ్ళైన వాళ్ళకి వాళ్ళ ఆవిడే చేయాలి. నైవేద్యం కనుక ఆయనకి ఎక్కిస్తే ప్రసన్నుడు అవుతారు. వెంటనే ఫలితాలు అనేది మీకు 1-2 రోజుల్లోనే బ్రహ్మాండంగా ఉంటుంది. దేనికైనా సరే మంత్రం ముఖ్యం దీనికి. తర్వాత పిండ ప్రదానం ఉంటుంది. పిండ ప్రదానంలో కూడా అందరూ ఏమనుకుంటారంటే మా తాత, మా అమ్మమ్మ, మా నాన్న, మా అమ్మ అనుకుంటారు. కాదు, ఇటు 7 తరాలు, అటు 7 తరాలు. నాన్నకి ఇటు 7 తరాలు, అటు 7 తరాలు. వీళ్ళందరికీ కనుక సంతృప్తి పరచాలి. పేర్లు కనుక చేస్తే చెప్పండి, లేకపోతే మాతామహి, ప్రపితామహి అని చెప్పి వాళ్ళే మీకు వాళ్ళ హోదాలు బట్టి వాళ్ళు మీ చేత పిండ ప్రదానాలు చేసి నువ్వులు పోసి తిలోదకాలు ఇస్తారు. ఇది ఇస్తేనే కానీ ఖర్చు కూడా ఏమి ఉండదు. ఊరికి వెళ్ళటం, ఆయన మహా తీసుకుంటే 500 నుంచి 1000 రూపాయలు, అంతకంటే ఎక్కువ లేదు. ఎక్కడైనా అంతే. మంచి శ్రాద్ధ కర్మలు తెలిసిన పండితుడైతే కావాలి. వీళ్ళ ద్వారా తీయించుకుంటే దోషాలు వెంటనే పోతాయి. తిరిగి 2 సంవత్సరాలకి తర్వాత మళ్ళీ ఒకసారి తీయించుకుంటే మళ్ళీ మనం వెళ్ళక్కర్లే. గత జన్మలో చేసుకునే పితృదోషాలు, పాపాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పితృలు తీసుకొని మనకి దారి ఇట్లా వదిలిపెడతారు. దేవుడు ఒక అనుగ్రహం అనేది మనకి పుంఖాలు పుంఖాలుగా వచ్చి బ్రహ్మాండంగా తయారవుతాం.